హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సేమియా పాయసం తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. సగ్గుబియ్యంతో సేమియా పాయసం. ఇక్కడ వచ్చేసి సేమియా గట్టిపడకుండా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలానే గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి నేను 1 లీటర్ పాలు వరకు తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలు, అలానే కొంచెం నీళ్ళు కూడా కలుపుకోండి. 1/2 లీటర్ వరకు నీళ్ళు పోసుకున్నాను. అలానే సగ్గు బియ్యం కూడా కొంచెం నానబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు నానితే బాగా ఉడుకుతాయి. ఇవి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పాలు మరిగేలోపు ఇవి కూడా నానుతాయి. పాలు మరిగిన తర్వాత వేయాలి సగ్గు బియ్యం. లేదంటే ముందే చల్ల పాలు వేస్తామనుకో ఉండలు కట్టేస్తాయి. ఇక్కడ పాలు మరుగుతున్నాయి కదా. నెక్స్ట్ ఒక మూగుడు పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కిస్మిస్, అలానే జీడిపప్పులు అన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే నేతిలో మన సేమియాలు ఉంటాయి కదా, సేమియాలు కూడా వేయించేసుకోండి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి బాగా నేతిలో, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే మనకి పాలు మరిగిపోయినాయి కదా. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీంట్లో వేసేసుకున్న తర్వాత గరిటెతో కదుపుకుంటూ మనం ఉడికించుకోవాలి, లేదంటే అడుగును పట్టేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమియాలు కూడా వేసేస్తున్నాను. ఇక్కడ సగ్గుబియ్యం సేమియా వేసేసిన తర్వాత కొంచెం మంట హైలో పెట్టకుండా తగ్గించుకొని ఉడికించుకోండి, లేదంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకని హైలో మాత్రం పెట్టద్దు, పొంగిపోతాయి లేదంటే విరిగిపోతాయి అనమాట. కొంచెం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకోండి. ఇప్పుడైతే ఉడికిపోయినాయి కదా ఇక్కడ సేమియాలు సగ్గుబియ్యం. తర్వాత పంచదార వేసేసాను. పంచదార వేసేసిన తర్వాత కొన్ని యాలకులు కూడా చితక్కొట్టి వేసుకోండి. మీ దగ్గర పౌడర్ ఉన్న వేసుకోవచ్చు, లేదంటే యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు చితక్కొట్టుకొని. చూసినారుగా పంచదార వేసేసిన తర్వాత కొంచెం పలుచగా అయింది. పంచదార వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, 1-2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడం. ఇక్కడ మనం వేయించిన జీడిపప్పులు అన్నీ ఉన్నాయి కదా, కిస్మిస్, బాదం అన్నీ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. అంటే చాలా సింపుల్ అండి. అన్నీ ఉన్నాయంటే దగ్గర ఈజీగా మనకి 10 నిమిషాల్లో చేసేసి పెట్టేయచ్చు అనమాట. అంత సింపుల్గా అయిపోతుంది. కానీ పాలు చిక్కగా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, పల్చగా ఈ మాత్రం పల్చగా ఉండాలి, మరి గట్టిగా ఉంటే బాగోదు. ఇంక మనం దీన్ని కప్పుల్లో వేసేసుకొని అందరికీ సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే కొంచెం వెలుగు తక్కువ ఉంది ఫ్రెండ్స్, కొంచెం కరెంట్ లేకపోవడంతో కొంచెం డార్క్గా అనిపిస్తుంది వీడియో. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తే, అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.